ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లో తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. అందుకే ఇక్కడ అంటున్నారు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినను. తండ్రి అనగా పరలోకపు తండ్రి. తండ్రి కుమారుని పట్ల జాలి పడినట్లు ఆయన మన పట్ల జాలి కలుగుతూ ఉంటున్నాడు. ఆయన పేరిట మనం ఏమి అడిగినను ఆయన అనుగ్రహించేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించుకున్నాడు కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం ఏది అడిగినను ఆయన తీర్చేదానికి ఆ తండ్రికి ఆ బాధ్యత ఆ అధికారము కలిగి ఉంటున్నాడు. అందుకే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో నేను నిన్ను తృప్తిపరిచేదనన్న దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తుంటున్నా. అంత మాత్రమే కాదు, కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగేటువంటి ప్రతి వానికి ఇస్తానంటున్నాడు. మనం అడిగేది మనం పొందుకొని ఉన్నామని నమ్మిన ఎడల మనం ఏమైతే అడుగుతూ ఉంటున్నామో అవన్నీ కూడా పొందుకున్నాము అన్నటువంటి నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఉన్నప్పుడు మనము అన్నిటినీ పొందుకోగలము. అంత మాత్రమే కాదు, అందుకే 24వ వచనంలో అంటున్నాం, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. సంతోషంగా అడగటం, సనుగుకోకుండా అడగటం. కొంతమంది అడుగుతూ ఉంటాం, దొరుకుద్దో లేదో అపనమ్మకం, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడో లేదో అన్నటువంటి అపనమ్మకం. కానీ సంపూర్ణంగా అడగమంటున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడు మీకు దొరుకును. ఆయన్ని అడిగితే ఆయన దయచేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అడిగేటువంటి వారిగా మనం ఉంటున్నాం. అది ఆ సంతోషంగా అడగటం. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 22వ వచనంలో మనం గమనించినట్టయితే, అటువల్ల మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ మాటల్లో రెండో రాకడ గురించి అర్థాన్ని ఇచ్చే రీతిగా ఈ మాటలు ఉంటున్నాయి. కింద భాగంలో మనం చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే, సంతోషంతో సంపూర్ణంగా మీ తండ్రిని అడుగుడి అనగా కుమారునికి తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. తండ్రిని మనం ఏమైతే అడుగుతామో ఆ తండ్రి ఆ కుమారుని పట్ల జాలిపడి దయచూపి ఆయన దయచేసేదానికి తండ్రి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. అడుగుడు అనేది చాలా ప్రాముఖ్యం. మనం అనేక విషయాల్లో అడుగుతూ ఉంటాం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే మన తల్లిదండ్రులని అనేక విషయాల గురించి మనం అడుగుతూ ఉంటున్నాం. కానీ మనం అడిగినప్పుడు మన తండ్రి, మన తల్లి, మన తల్లిదండ్రులు మనకు తీర్చేదానికే ప్రయత్నం చేస్తారు. అది కష్టమైన కూడా, ఎందుకనగా అది కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ యొక్క ప్రేమను ఏదో రీతిగా తీర్చుకునేదానికి ఆ తల్లిదండ్రులు సిద్ధపడుతూ ఉంటున్నారు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మన అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు, అడగక మునిపే అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి, బిడ్డలుగా మనం ఏం అడుగుతూ ఉంటున్నామో ఆయన తీర్చేదానికి సిద్ధంగా ఉంటున్నాడు.
మనం అడిగేటప్పుడు సంతోషంగా సంపూర్ణంగా, అందుకే ఇక్కడ అంటున్నాడు 24వ వచనంలో, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మనం ఏమైతే పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నామో, ఏమైతే ఎదురు చూస్తూ ఉంటున్నామో, అది సంతోషంగా మనం దేవుణ్ణి అడిగేటువంటి వారిగా ఉండాలి. పరమ తండ్రి ఆయన దయచేసేదానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండడు. మరి అందుకే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను. ఆయన ఏమాత్రమును త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ప్రతి వాడికి వానికి ఫలాలని అందించేదానికి, ఫలాలను దయచేసేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. అడిగేటువంటి వారిగా, సంపూర్ణంగా సంతోషంగా అడిగేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.